గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ గురించి చెప్పుకున్నాం కదా. సో అందులో ఆల్రెడీ వర్క్ గురించి మనం చెప్పేసుకున్నాం. ఏంటి అంటే వర్క్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం, దాంట్లో డిస్ప్లేస్మెంట్ వస్తే దాన్ని మనం ఏమన్నా వర్క్. సో వర్క్ కి ఫార్ములా కూడా డెరైవ్ చేసుకున్నాం. ఏంటంటే W ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ Fs cos theta, where theta is the angle between the force vector and displacement vector. అలాగే వెక్టర్ ఫార్మ్ ఆఫ్ వర్క్ కూడా చెప్పుకున్నాం. అది ఏంటంటే W F bar. అంటే దాని నుంచి మనం వేరే డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. వర్క్ కి ఏంటంటే ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వర్క్. అంతే కదండి. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్ అంటే వర్క్ ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారంటే 3 types: పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్ అండ్ జీరో వర్క్. పాజిటివ్ వర్క్ అని ఎప్పుడు అంటామంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఆర్ ప్యారలల్, దెన్ ద వర్క్ ఈస్ సెడ్ టు బి పాజిటివ్. The work done is said to be positive when theta is equals to 0 degrees. అలాగే వర్క్ డన్ నెగిటివ్ అని ఎప్పుడు చెప్తామంటే when force and displacement are opposite in direction. అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 degrees. సో అక్కడ థీటా 180 degrees అయితే వర్క్ ఎంత వస్తుందంటే నెగిటివ్ వర్క్ వస్తుందండి. సో దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి జీరో వర్క్. అంటే మనం ఏదైనా బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పటికీ అందులో డిస్ప్లేస్మెంట్ జీరో అయితే, అంటే దేర్ ఈస్ నో డిస్ప్లేస్మెంట్ అయితే గనక అక్కడ జరిగే వర్క్ నో వర్క్ ఎట్ ఆల్, దట్ ఈస్ జీరో వర్క్ అని కూడా మనం అంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి డాట్ ప్రొడక్ట్ మీద మనం ప్రాబ్లమ్స్, అలాగే నార్మల్ గా ప్రాబ్లమ్స్ కూడా మనం వర్క్ మీద మనం ఫార్ములాస్ యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ తర్వాత వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ. అసలు ఎనర్జీ అంటే ఏంటి? మన జనరల్ లైఫ్ లో అంటాం ఇక ఎనర్జీ లేదురా, చాలా నీరసంగా ఉన్నాడు రా బాబు, వాడికి డ్రింక్ ఉంటారా ఎనర్జీ వస్తుందా అంటాం. లేదా మనం కొన్ని ప్యాకెట్స్ మీద చూస్తుంటాం చూడండి, ORSL ఇలాంటి వాటి మీద ఇది 300 కిలో క్యాలరీస్, 400 కిలో క్యాలరీస్, 480 కిలో క్యాలరీస్ అంటే అక్కడ ఎనర్జీని మనం క్యాలరీస్ లో, కిలో క్యాలరీస్ లో మెజర్ చేస్తాం. అసలు ఈ ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రకమైన బరువుని ఒక ఇద్దరు పర్సన్స్ కి ఇచ్చి లిఫ్ట్ చేయమని చెప్పాను. ఒకడేమో ఈజీగా లిఫ్ట్ చేస్తాడు, ఒకడేమో చాలా కష్టపడుతూ లిఫ్ట్ చేస్తాడు. ఈజీగా లిఫ్ట్ చేసిన వాడిని ఏమంటాం, వీడికి చాలా ఎనర్జీ రా. అలాగే స్లోగా లిఫ్ట్ చేసినోడు, కష్టపడుతూ లిఫ్ట్ చేసినోడు ఇది చాలా వీక్ రా, ఎనర్జీ తక్కువరా అంటాం. అంటే వర్క్ ఈజీగా చేయగలుగుతున్నాడు అంటే వాడికి ఎనర్జీ ఎలా ఉన్నట్టండి, మోర్గా ఉన్నట్టు. వర్క్ చేయడానికి డిఫికల్ట్ ఫీల్ అవుతున్నాడు అంటే వాడికి ఎనర్జీ ఎలా ఉన్నట్టు, లెస్ గా ఉన్నట్టు. అర్థమైంది కదా. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఈజీగా వెయిట్ ని లిఫ్ట్ చేసిన వాడికి ఇంకొక అంత వెయిట్ ఇచ్చినా ఆడు వర్క్ అనేది కొంచెం ఏం చేస్తాడు, స్పీడ్ గా చేస్తాడు. కానీ ఆ థింగ్ గా ఉన్నవాడు ఏం చేస్తాడంటే గమ్ముని త్వరగా వర్క్ చేయలేడు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఎనర్జీ డెఫినేషన్ ద కెపాసిటీ టు డూ వర్క్. అంటే వర్క్ చేయడానికి గల కెపాసిటీనే మనం ఏమనొచ్చు అంటే ఎనర్జీ అనొచ్చు. ఆ కెపాసిటీ ఎవరికైతే ఎక్కువ ఉందో వాడికి ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు, ఎవరికైతే తక్కువైందో వాడికి ఎనర్జీ తక్కువ ఉన్నట్టు. అర్థమైంది కదండి. సో ఎనర్జీ అంటే డెఫినేషన్ ఏం రాయొచ్చు అంటే ది కెపాసిటీ టు డూ వర్క్, ది కెపాసిటీ ఆర్ ఎబిలిటీ, ది కెపాసిటీ ఆర్ ఎబిలిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. ఈజ్ కాల్డ్ ఎనర్జీ. సో ఎనర్జీ యూనిట్స్ ఏంటంటే మనం వర్క్ కి ఏ యూనిట్స్ అయితేనే దాంట్లోనే కొలుస్తాం. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా చూపించడానికి క్యాలరీస్, కిలో క్యాలరీస్ లో కూడా మనం ఎనర్జీని మనం మెజర్ చేస్తూ ఉంటాం. సో యూనిట్స్ ఏమవుతాయంటే క్యాలరీస్ సిజిఎస్ యూనిట్స్, కిలో క్యాలరీస్. ఓకేనండి. నెక్స్ట్ ఈ ఎనర్జీ అనేది సో మెనీ వేస్ లో ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే కరెంట్, అలాగే మెకానికల్ ఎనర్జీ అంటే ఒక బాడీ మూవ్ అవుతుంది దానికి ఉండే ఎనర్జీ ఏమవుతుంటే మెకానికల్ ఎనర్జీ. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీ అంటేనే సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. తర్వాత ఇంకా గ్రావిటేషనల్ ఎనర్జీ. ఇంకా చూడండి, రెండు మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ చేస్తుందంటే అక్కడ ఏమంటాం మ్యాగ్నెటికల్ ఎనర్జీ. అంటే ఒక రకంగా కాదు, ఎనర్జీ అనేది సో మెనీ వేస్ లో ఉంటుంది. కానీ మనం ఈ చాప్టర్ లో ఏ ఎనర్జీ గురించి చెప్పుకుంటాం అంటే మెకానికల్ ఎనర్జీ గురించి చెప్తాం. అసలు మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఒక బాడీ మీద మెకానికల్ గా వర్క్ జరిగినప్పుడు దాన్నే మెకానికల్ ఎనర్జీ అనొచ్చు. అంటే మీరు అని చూస్తారు ఏంటి సార్ మెకానికల్ అంటారు, అసలు మెకానికల్ అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఉంది,
ఈ బాడీ ఫస్ట్ ఎలా ఉంది, ఇనీషియల్గా నా చేతిలో రెస్ట్లో ఉంది. సో దీని మీద మెకానికల్గా వర్క్ జరగాలంటే 2 వేస్లో జరగచ్చు. ఎలా అంటే ఇప్పుడు దీన్ని నేను ఇలా త్రో చేస్తే మోషన్లోకి వస్తుంది. మోషన్లోకి వస్తే దీంట్లో వచ్చే ఎనర్జీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. అంటే మెకానికల్ అంటే ఏంటంటే మూవ్ అవుతుంది. లేదా రెండోది, ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి పైకి తీసుకొచ్చాను. అంటే దాని పొజిషన్ ఏం చేశాను, చేంజ్ చేశాను. అప్పుడు దీనికి వచ్చే ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అయినా పొటెన్షియల్ ఎనర్జీ అయినా ఏమవుతుందంటే దీని మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల వస్తున్నది. అలాంటి ఎనర్జీని ఏమంటామంటే మెకానికల్ ఎనర్జీ అంటాం. అర్థమైంది కదండి. సో మెకానికల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ. ఓకేనండి. సో మెకానికల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ. అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే ఏదైనా ఒక బాడీకి మోషన్ వల్ల వచ్చే ఎనర్జీ అంటే అది మూవ్ అవడం వల్ల వచ్చే ఎనర్జీనే కైనెటిక్ ఎనర్జీ అంటారు. సో దానికి డెఫినేషన్ ఏం రాస్తాం అంటే ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ by virtue of its motion. The energy possessed by a body by virtue of its motion is called kinetic energy. అంటే ఒక బాడీకి దాని మోషన్ వల్ల వచ్చే ఎనర్జీని ఏమంటాం అంటే కైనెటిక్ ఎనర్జీ. దీని ఫార్ములా ఏంటంటే K is equals to half mv². దీన్ని ప్రూవ్ చేద్దాం. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మనం డెరైవ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక బాడీ కన్సిడర్ చేస్తాను. సో ఆ బాడీ ఇనీషియల్ గా రెస్ట్ లో ఉంది. అంటే దాని ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 0. ఇప్పుడు దీని మీద నేను కాన్స్టెంట్ ఫోర్స్ ని అప్లై చేస్తాను. ఈ ఫోర్స్ ఎలా ఉందంటే కాన్స్టెంట్ గా ఉంది. కాన్స్టెంట్ ఫోర్స్ ని అప్లై చేస్తాను. సో అప్పుడు అది ఏమైందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్ అయింది. ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చిందంటే ఎస్. నెక్స్ట్ ఎంత యాక్సిలరేషన్ తో మూవ్ అయిందంటే ఏ అనే యాక్సిలరేషన్ తో మూవ్ అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైం టీ తర్వాత దానికి వచ్చిన వెలాసిటీ ఎంతంటే v అనుకుంటున్నాం. దిస్ ఈస్ ది ఫైనల్ వెలాసిటీ. ఓకేనండి, అర్థమైంది కదా. ఒక బాడీ ఇనీషియల్ గా రెస్ట్ లో ఉంది, ఇనీషియల్ వెలాసిటీ 0. నెక్స్ట్ దానికి నేను కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది మూవ్ అయింది. సో ఎంత యాక్సిలరేషన్ తో ఏ అనే యాక్సిలరేషన్ తో ఆఫ్టర్ టైం టీ తర్వాత చూసినప్పుడు దాని ఫైనల్ వెలాసిటీ v ఉంది, డిస్ప్లేస్మెంట్ s ఉంది. ఇప్పుడు మనకు తెలుసు ఒక ఫార్ములా డైరెక్షన్. మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటి, v² - u² = 2as. v అంటే va ఫైనల్ వెలాసిటీ, u అంటే ఎంత అంటే 0. 0² = 2 × a × s. దీని నుంచి v² = 2as. నాకు యాక్సిలరేషన్ కావాలి. సో యాక్సిలరేషన్ ఇటు సైడ్ ఉంచేస్తాను. ఈ 2s a ని మల్టిప్లై చేస్తే ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తే సో v²/2s. దీని ఈక్వేషన్ 1. కానీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే వర్క్. దట్ వర్క్ is stored as in the form of kinetic energy. But here the work done on the body is stored as in the form of kinetic energy. అంటే that is work done is equals to, అంటే that is kinetic energy is equals to ఏం రాయించండి, work done here. సో వర్క్ డన్ ఫార్ములా ఏంటండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంతేగా,
సో ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ma ఇంటూ s. సిన్స్ F ఈజ్ ఈక్వల్స్ టు ma, అంతే కదండి. సో ఇప్పుడు యాక్సిలరేషన్ ఏ ప్లేస్ లో నేను ఏం రాయొచ్చు, ఈక్వేషన్ 1 నుంచి సబ్స్టిట్యూషన్ ఫ్రమ్ 1 దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫ్రమ్ 1 and 2 k is equals to half, sorry, k is equals to m into యాక్సిలరేషన్ వాల్యూ ఎంతండి, b square by 2a into s, సారీ b square by 2as, s కూడా ఉంది కదండి. సో 2a ఉండదు, ఇక్కడ a ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేది ఏంటంటే 2s అవుతుంది. సో 2s s క్యాన్సిల్, ఇంకా మిగిలింది ఏంటంటే హాఫ్ mv స్క్వేర్. k ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాస్తానంటే ఏం లేకపోతే 1 అన్నట్టు కదండి, హాఫ్ ఇంటూ m ఇంటూ v స్క్వేర్. దిస్ ఈజ్ ది కైనెటిక్ ఎనర్జీ. అర్థమైంది కదండి. సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది మనకి, డెరివేషన్ అంతా గుర్తుండాల్సిన అవసరం అయితే లేదు, ఎలా వచ్చిందో మీకు తెలియడం కోసం అయితే చెప్పాను. కాకపోతే కైనెటిక్ ఎనర్జీ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే k ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్, where m is the mass of the body and v is the velocity of the body. When the body is in starts from rest motion, rest నుంచి start అయిన body. ఓకేనండి, అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే వెన్ ఏ బాడీ మూవ్ అవుతుంది, పొజిషన్ చేంజ్ అవడం వల్ల వచ్చే ఎనర్జీని ఏమంటాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అదేంటంటే అంటే ఏం రాయొచ్చు అంటే ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ, ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ by virtue of its by a body by virtue of its position, by virtue of its position is called potential energy. So potential energy మనకి gravitational potential energy ఫార్ములా ఏంటంటే gravitational potential energy E is equals to formula mgh. దీన్ని ప్రూవ్ చేద్దాం. ఓకేనండి. సో ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఇనీషియల్ గా గ్రౌండ్ మీద ఉంది. ఇప్పుడు దీనిపైన ఒక కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేసి దీన్ని ఏం చేశానంటే సమ్ హెచ్ అనే హైట్ వరకు దీన్ని ఏం చేశానంటే మూవ్ చేస్తాను. హెచ్ అనే హైట్ వరకు దీన్ని ఏం చేస్తాం, మూవ్ చేస్తాం. మూవ్ చేసినప్పుడు దీనికి ఇక్కడ ఉండే ఎనర్జీ ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అని. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వర్క్ డన్. దిస్ వర్క్ డన్ స్టోర్డ్ యాజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళడానికి సమ్ వర్క్ చేస్తాం. ఆ వర్క్ అంతా ఈ బాడీలో ఎలా స్టోర్ అవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ బాడీని ఒకసారిగా రిలీజ్ చేసాం అనుకోండి, ఈ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త ఏమవుతుందంటే టోటల్ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయి ఆ కైనెటిక్ ఎనర్జీతో ఏమవుతుంది, బాడీ మళ్ళీ గ్రౌండ్ రీచ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే గ్రౌండ్ రీచ్ అయిందో అది రెస్ట్ లోకి వచ్చేస్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ మొత్తం ఏమైపోతుంది అంటే జీరో అయిపోతుంది. అర్థమైందా లేదు? సో ఇప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా వస్తుందంటే బాడీకి అంటే దాన్ని ఎర్త్ నుంచి సమ్ హైట్ తీసుకెళ్ళడానికి నువ్వు సమ్ వర్క్ చేస్తున్నావు. ఆ వర్క్ ఎలా స్టోర్ అవుతుందంటే ఈ బాడీలో పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో వర్క్ డన్ by lifting a body, లేదా work done to lifting a body to
lifting a body at a lifting a body at a height h at a height is work is equals to force into displacement. మళ్ళీ ఫోర్స్ అంటే ఏమవుతుందండి ma ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే h. డిస్ప్లేస్మెంట్ ఎంత అండి, ఎంత హైట్ మూవ్ చేశాడు h అంటే ఇక్కడ SI ఏమవుతుందంటే h. సో బట్ ఇది ఏమవుతుందంటే దీన్ని ఏం చేశాడంటే పైకి మూవ్ చేశాడు అంటే ఇక్కడ ఇది మళ్ళీ బాడీని ఎంత యాక్సిలరేషన్ తో కిందకి లాగుతుందండి, g అనే యాక్సిలరేషన్ తో కిందకి లాగుతుంది. అంటే a ఈక్వల్స్ టు ఏమవుతుందంటే g అయిపోతుంది. బట్ a is equals to g is equals to acceleration due to gravity. ఇప్పుడు w is equals to ఏం రాయొచ్చండి, mgh. so this work is stored as in the form of potential energy. This work is stored as in the form of potential energy. So potential energy is equals to mgh. అర్థమైంది కదండి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా. సో పొటెన్షియల్ ఎనర్జీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే mgh. సో నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ. Mechanical energy is equals to sum of kinetic energy plus potential energy is called mechanical energy. అంటే half mv square plus mgh is the mechanical energy. వీటికి సమ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందామండి. సో కైనెటిక్ ఎనర్జీ దేనికి ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ దేనికి ఉంటుంది, మెకానికల్ ఎనర్జీ దేనికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఎయిర్ మూవ్ అవుతుంది, ఆ వాటర్ ఉండే ఎనర్జీ ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ. ఒక బస్సు మూవ్ అవుతుంది, దానికి ఉండే ఎనర్జీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. మరి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ చాక్ పీస్ నేను ఎర్త్ సమ్ హైట్ లో ఉంచాను, దీనికి ఉండే ఎనర్జీ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమైందా కదా, అర్థమైందండి. సో అలాగే ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ అంటే ఒక ఫ్లైట్ మూవ్ అవుతుంది అంటే ఎర్త్ సమ్ హైట్ లో ఉంది, దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, అలాగే మూవ్ అవుతుంది కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంది. సో రెండు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లైట్ ఉండే ఎనర్జీ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ. అలాగే ఒక బర్డ్ మూవ్ అవుతుంది, బర్డ్ కూడా ఎర్త్ సమ్ హైట్ లో ఉంది కాబట్టి దానికి ఉన్న ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ మూవ్ అవుతుంది కాబట్టి దానికి వచ్చే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రెండు కలిగి ఉన్నారు కాబట్టి దానికి ఉండే టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే మెకానికల్ ఎనర్జీ అవుతుంది. అర్థమైంది కదండి ఎగ్జాంపుల్స్. సో దిస్ ఈస్ ది ఎనర్జీ గురించి మనం చెప్పుకున్నాం. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనండి, అంతవరకు ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు థరోలీ ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుని మంచి మార్క్స్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.